హలో అండి. వంట చేయడం అంత ఈజీ కాదు అని చెప్పను. అలాగే అంత టఫ్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట ఏదైనా సరే. సో, అంచనా ప్రకారం చేసి చాలా బావుంటాయి. మీరు ఎక్కడికెళ్ళినా కొలత కావాలి అంటే, మనం ఎక్కడికెళ్ళినా మెజర్‌మెంట్ కప్స్ కావాలి, ఇయన్నీ కావాలి. అదే అంచనాతో అంటే మన అందాజుగా ఇంత వేయాలి, కారం ఇంత సరిపోతుంది అని మన సిక్స్త్ సెన్స్ చెప్తుంది కదా! దాన్ని ఫాలో అయ్యామంటే ఎక్కడికెళ్ళినా మనం చేసేసుకోవచ్చనమాట. ఎవరికైనా చేసి పెట్టొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఎందుకంటే మనకొక బేసిక్ ఐడియా ఉంటుంది. దీనికి ఇంత సరిపోతది, ఇంత అనేది మనకొక బేసిక్ ఐడియా అనేది ఫార్మ్ అయితది. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అట్లనే చేస్తారు. అలాంటి వాళ్ళకి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తది. ఏదైనా సిట్యుయేషన్స్‌ని అంచనా వేయడంలో కూడా లేడీస్ చాలా ఫస్ట్ ఉంటారు. అది నేను నమ్ముతాననమాట. సో, ముందుగా అయితే కాకరకాయలని వేయించుకున్నాను. ఆ బబుల్ ఫార్మ్ అవుతుంది కదా! మనం కాకరకాయలు వేయగానే అదంతా పోయి మంచిగా కాలే వరకు ఉంచుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారము నేను మొత్తం అందాజుగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. దాన్ని కాకరకాయలో వేసుకొని కొంచెం అంత మెంతిపిండి, కొంచెం మన టేస్ట్‌కి తగ్గట్టుగా చాలామంది నిమ్మరసం పిండుకుంటారు. నేను దానికంటే కూడా చింతపండు పులుసే వేసుకుంటున్నాననమాట. మనం చింతపండు పులుసు అంటే కాగబెట్టిన పులుసు ఉంటుంది కదా! అది వేసుకోవాలి. ఇది వేసి ముక్కలకంతా బాగా పట్టించుకొని మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. అందాజుగా అన్నాను కదా! సో, ఇప్పుడు ఒక్కసారి కొంచెం తిని చూస్తే మీకు కొంచెం హెచ్చు తగ్గులు అనిపిస్తే దాన్ని కలుపుకోండి. దీంట్లోనే నేను తాలింపు కూడా వేసేసుకుంటాననమాట. ఆయిల్‌లో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు అన్నీ వేసుకొని చక్కగా తాలింపు వేసుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇలానే చేస్తూ ఉంటారా? లేదంటే కొలతలు పెట్టుకొని చేస్తారా? నేను ఎవరు తప్పు అనట్లేదు, ఎవరు రైట్ అనట్లేదు. కాకపోతే ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడికెళ్ళినా ఫ్రీలాన్సర్స్ ఎట్లా ఉంటారు, అట్లా మనకు కూడా ఎక్కడికెళ్ళినా ఏ ప్రాబ్లమ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా దీనికి ఇంత సరిపోతుంది, ఇలా నడుస్తుంది అనేసి మనము చేయగలుగుతాం అనమాట. సో, మీకు వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా పచ్చడి అయితే బ్రహ్మాండంగా వచ్చింది. ఇది నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తను రెగ్యులర్గా పికిల్స్ అవి చాలా బాగా పెడుతూ ఉంటారనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.